అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు ఇప్పుడు టైం ఎంతైంది? అందరూ గ్లాసులు కడుక్కునే టైము. జనరల్గా ఈ టైంలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పి వినమంటే అందరూ వింటున్నట్టే ఉన్నారు, కానీ ఎవడు అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు అది. కాబట్టి ఏమైనా తమ్ముడు శివాజీ ప్లీజ్, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి ఆయన? ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ విన్ తరఫున అని చెప్పినప్పుడు అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఇలాంటి కుర్రోళ్ళతో కలిసి సినిమాలో యాక్ట్ చేయాలనే కోరిక ఉండేది. సరే, ఇలాంటి కుర్రాడు అంటే నువ్వు చూస్తావేంటి, నీకు సంబంధం లేదు, మీ అబ్బాయి ఆడు కుర్రాడు. సో కమ్ హియర్. వీడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. అదేంటంటే వాడి పిండం నుంచి తెలుసుని. సో వీళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఈ బ్యాచ్తో కలిసి నటించాలనే కోరిక ఉండేది. తర్వాత అయినా నెక్స్ట్ సినిమాలో అయినా సరే శివాజీ గారు నాకు ఏదన్నా చిన్న వేషం ఇచ్చి, ముసలి వేషాలు ఇవ్వండి, కొన్ని కుర్రాళ్ళలా కాకపోయినా ఉండాలని నేను మనస్ఫూర్తి అడిగాను. అన్నయ్య నేను అడగలేదని చెప్పండి. నా సినిమాలో నువ్వు లేకుండా సినిమా నేను చేయను. అక్కర్లేదమ్మా. సో ఈరోజు నేను జనరల్గా ఈ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారని తెలిసి, నాకంటే సీనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు. అతను ఆలీ, సీనియర్ యాక్ట్రెస్. నాకంటే ముందే అతను నటించాడు. ఏ స్టాండ్స్ ఫర్ ఆలీ అండ్ బి స్టాండ్స్ ఫర్ బ్రహ్మానందం. సో అన్నా ఫంక్షన్కి వెళ్దాం రా అన్న అన్నాడు. మేము ఇద్దరం ఇక్కడ ఏబీలు ఎలా ఉంటామో ఇంటి దగ్గర కూడా విల్లాస్ మా పక్కనే 34, 36 అట్లా ఉంటాయి అన్నమాట. ఊరుకో చిత్రం సీన్ అని చెప్పాలి కదా. ఓహో, ఏబిసి చిత్రం సీన్ అని. డి ఎవరిని ఉన్నారా అండి కొంప తీసి? లేదు. ఏమైనా ఇలాగా మేమందరం కలిసి ఇంతకుముందు శివాజీ నిర్మించిన చిత్రాల్లో యాక్ట్ చేశాను. శివాజీతో కలిసి చాలా సినిమాల్లో చేశాను. శివాజీ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా. ఇట్లాంటి ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి ఫంక్షన్స్కి రావాలని మనస్ఫూర్తిగా నేను లోపల నాకు ఉత్సాహంగా ఉండి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోనా అన్నాడు శివాజీ. క్లియర్గా చెప్పాడు నాకు. నీకు ఎక్కడైనా కొంచెం బోరు కొట్టినట్టు కానీ ఎలా ఉండనుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా, నేను ఇబ్బంది పెట్టను అని నన్ను పిలిచినప్పుడు అన్నాను. నాకు ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. ఇంతమంది ఒక్కొక్కళ్ళు మామూలు బ్యాచీలా. ఒకడు ఇమానియల్ ఉన్నాడు, ఇక్కడ చిత్రం సీను ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, ఇంకొకడు ఎవరు నాగిగాడు ఉన్నాడు. నాగి ఉన్నాడా వెళ్ళిపోయాడా ఏంటి? అడుకుంటున్నాడా, ఎవరికన్నా కడిగిస్తున్నాడా? సో ఇంతమంది కమెడియన్స్ని ఇక్కడ బబ్బుగాడు ఎప్పటివాడు వాడు అలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడు మనతో పాటు అసలు అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. లయ గారు అనుకుంటుంది, నన్ను అసలు పిలవలేదేంటి, నేను హీరోయిన్ని కదా అని. లయ ఈ అమ్మాయి బాగా వాళ్ళ మదరు చంకనేసుకుని వచ్చే రోజుల నుంచి తెలుసు. అరే చంకనేసుకుని కాకపోయినా చిన్నప్పటి నుంచి తీసుకొచ్చే అటు ఇటుగా. అప్పటి నుంచి
అప్పుడు హీరోయిన్గా చేస్తూ మధ్యలో ఏదో యుఎస్ అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు ఇండియా, కొన్ని సినిమాల్లో అది యాక్ట్ చేయాలనే ఐడియాతో వెరీ గుడ్ ఆర్టిస్ట్. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండి ఇంతమందిని పెట్టాడన్న సంగతి కూడా నాకు తెలియదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఇలా కనిపిస్తున్నారని. ఆడెవరు పేరేంటి, ఎప్పుడు ఒకేలా ఉంటాడు? కమల, ఆంధ్ర ధర్మేంద్ర. ఎవడన్నా అన్నాను పోయినా మనమే వేసుకోవడం బెటర్ రా, ఎందుకు వచ్చింది. అలాగా ఇటువంటి ఇంత అందమైనటువంటి పండగ వాతావరణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కావాలి, అయిన తర్వాత బ్రహ్మాండంగా పేరు తెచ్చుకోవాలి, పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడం సర్వసాధారణమైన, ఇంతమంది నవ్వించే వాళ్ళు ఇక్కడ ఒక చోట పాపం ఏకమై మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి, ప్రేక్షకులు 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి సిద్ధపడుతున్నారంటే మీరందరూ, ముఖ్యంగా నేను ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే, మామూలుగా ఉండే మా మొహాలు కూడా మిమ్మల్ని నవ్వించడం కోసం వికృతంగా మార్చుకుంటాం. ఏదైనా చెప్పాలనుకోండి, ఏండి ఎప్పుడొచ్చారే అంటాం. అలా అనక్కర్లా, మామూలుగా ఉండొచ్చు. అలా అంటే నవ్వుతారేమో అన్న భ్రమ, ఆ భ్రమతోటి, ఆ ఆలోచనతోటి మిమ్మల్ని నవ్వించటమే మా ధ్యేయం కమెడియన్స్కి. అటువంటి కమెడియన్స్ అందరూ కలిసి ఇందులో నటిస్తూ కామెడీని పండించి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చే సదుద్దేశంతో తీసిన సినిమా కాబట్టి, ఏంటి సినిమా ఇది? సాంప్రదాయని సుబ్బిని సుత్తపోసని. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని ఇందాక మిత్రుడు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు అది. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు, సంక్రాంతి వస్తుంది, ఈ పండగ మార్చిలోనే వస్తుంది ఈ సంక్రాంతి అని చెప్పాడు. చాలా బాగుంది. తర్వాత ఇందాక ఒక రైటర్ కుర్రాడు, రైటర్ అయినా అతను, రైటరే సార్, యా. అతను అంటే ముఖే సరస్వతి, ఎవరికి భగవంతుడు ఎట్లాంటి శక్తినిస్తాడో మనకు తెలియదు. అతను మాట్లాడిన 5 నిమిషాల్లో చాలా అందమైన మాటలు అందంగా చెప్పాడు. బ్రహ్మానందం గారు మిమ్మల్ని కల్లో కూడా చూస్తాను కానీ సెల్లో చూశాను అన్నాడు. తర్వాత ఆ టైము ఈఎంఐ టైం అందరూ ఇస్తారు కానీ టైంను సద్వినియోగపరుచుకోవాలన్నాడు ఫస్ట్. ఇట్లాంటి అటాక్లు ఇస్తున్నాడు ఇతను అనుకున్నాను. తర్వాత తెలిసింది అతను రైటర్ అని. వెరీ గుడ్. అటువంటి రైటరు, ఇటువంటి డైరెక్టరు, ఇటువంటి ప్రొడ్యూసరు, ఇలాంటి ఆర్టిస్టులందరితో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి నా తమ్ముడు శివాజీ ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి రీతిలో సక్సెస్ని కొట్టాలని, నిజంగా ఇందాక వాడు కమల్ చెప్పినట్టు వీడు సినిమాలు తీయటం మొదలు పెడితే హీస్ గుడ్ ఎట్ హార్ట్. ఐ నో. ఎవరికైనా ఎక్కడైనా టాలెంట్ ఉందంటే పట్టుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేటువంటి మంచి హృదయం ఉన్న మనిషి శివాజీ. కాబట్టి ఇలాంటి చెట్టు కొంచెం విస్తరిస్తే ఆ చెట్టు నీడన చాలా పక్షులు, చాలా 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 మంది బ్రతుకుతారు, జీవనోపాధి కల్పిస్తారని, ఇలాంటి వాళ్ళని, ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ బై మై డియరెస్ట్ పల్నాడు ఫ్రెండ్, దట్ ఈస్ మై బ్రదర్ మిస్టర్ బండ్ల గణేష్. అసలు మా ఇప్పుడేమో ఇంతకుముందంటే వీడు వాడు అనేవాళ్ళు ఇప్పుడు అంటానికి వీల్లేదు. హీస్ ఎ ప్రొడ్యూసర్, హీస్ అన్ యాక్టర్, హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్, హీస్ ఎ పొలిటీషియన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ మిస్టర్ గణేష్ ఆన్ ది డయాస్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతమంది మా సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం నిజంగా నాకు కలిగినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అబ్బాయికి నేను అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అది వాడిని అడుగుతాను, నిన్ను అడగటువంటి ముసలోడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చావా? ఆ తర్వాత మళ్ళీ రేటు పెంచుదాడు మరి, నన్ను జాగ్రత్తగా వచ్చు. డాలర్ కాదు, రూపీ కౌంట్.
ఉంగరమే ఓకే పోటీ పడుతున్నారు. ఇది వేరా. ఊరికి తీసుకోరా ఓకే, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రేపు మార్చ్ 6వ తారీఖు రిలీజ్ కాలబోయే సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ఈ సినిమా చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ 10 గంటల వరకు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. యా, వీటితో నేను 2వ సినిమా చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో వీడు చేయటం కాదు, వీటితో నేను 2వ సినిమా చేస్తున్నాను. మొదటి సినిమా మొన్న నేను రెడీ అనే సినిమాలో యాక్ట్ చేశాను. అంటే కొంతమంది పుట్టిన తర్వాత నేర్చుకుంటారు యాక్టింగ్, కొంతమందికి యాక్టింగ్ పుట్టుకతోనే వస్తుంది. అందులో వీడొకడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు నాన్న. మరొకసారి హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి కార్యక్రమానికి వచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. ఎంతమంది నవ్వించే వ్యక్తులు వేదిక మీద ఉన్నా మీరు రావడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. యా, ఎస్. సో అయితే మిగిలిన వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ రోహన్ ప్లీజ్ స్టే బ్యాక్, ప్రిన్స్ కూడా స్టే బ్యాక్. సో మిగిలిన వారందరూ యా ఫస్ట్ రోహన్ మాట్లాడతారు. ఓకే, విల్ స్టార్ట్ విత్ రోహన్. ఇక్కడ వచ్చేసిన అందరికి థ్యాంక్ యూ అండి. బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్.